అందరికీ సంక్రాంతి హ్యాపీ భోగి శుభాకాంక్షలండి. ఈరోజు మీకు మా ఇంట్లో ఉన్న బొమ్మలు చూపిస్తానన్నాను కదా! అయితే లోపల నుంచి చాలా బొమ్మలు తీయలేకపోయానండి పెట్టెలోంచి. అయితే ఇక్కడ కబోర్డ్‌లో ఉన్నవి, ఇక్కడివి తీశానండి. ఈ పింగాణీ బొమ్మలన్నీ నా చిన్నప్పుడవండి. అందులో ప్రత్యేకించి నాకు 5 ఏళ్ల వయసులో మా అమ్మగారు కొనిపెట్టిన మా నాన్నగారు ఈ బొమ్మండి. అది అప్పటినుంచి 50 సంవత్సరాలుగా ఎంతో అపురూపంగా దాచుకుంటున్నాను. మా మనవరాలు వచ్చినప్పుడల్లా ఈ బొమ్మ మా అమ్మ అని అడుగుతుంది. దానికి ఎన్ని బొమ్మలైనా ఇంకా ఖరీదు కొనిపెట్టాను కానీ ఈ బొమ్మ మాత్రం ఇవ్వలేదు. అంత ఇష్టం నాకు ఈ బొమ్మండి. లక్ష్మీదేవి, నారాయణుడు, శ్రీకృష్ణుడే నారాయణుడు కదా, వటపత్ర సాయండి, రాధాకృష్ణులు, ఈశ్వరుడు, ఇవన్నీ పింగాణీ బొమ్మలు నా చిన్నప్పుడు మా నాన్నగారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారండి. ఇది కొండపల్లి బొమ్మ, గుర్రబండి, ఎద్దుల బండి. ఇదండి నా బొమ్మల వీడియో. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఇంకా బాగా అలంకరణ చేస్తారు. చిన్నప్పుడు నేను బొమ్మల కొలువు పెట్టుకున్నప్పుడు గాజు బొమ్మలు జంతువులు ఉండేవండి. అక్కడ ఇసుక పోసి జూ పార్క్లా తయారు చేసేవారు మా అమ్మగారు. అది కూడా చాలా బాగుండేవి. మా నాన్నగారు ట్రాన్స్ఫర్లు వాటిల్లో చాలా బొమ్మలు పగిలిపోయాయి. ఇవి జాగ్రత్తగా దాచుకున్నవి. పెట్టెలో మరికొన్ని ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పొద్దున్నుంచి ఇవాళ సెలవైన మా వారి కోసం ఎవరో ఒకరు వస్తున్నారు. నేను ఇదంతా ఆఫీస్ రూమ్లో ఏర్పాటు చేసుకున్నాను. ఆయనేమో కంగారు పడిపోతున్నారు. కానీ మీ అందరికీ నేను చూపిస్తానని చెప్పాను కదా, అందుకని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇవి మామూలుగా ఏవో రోజు కొన్ని బొమ్మలు పెడతాను. ఇంకా కొంచెం కూడా పెడతాలేండి. ఈ బొమ్మ మీకు నచ్చిందా? ఉంటానండి మరి. ఇది ఈరోజు నా బొమ్మల హడావిడి. పిల్లలు ఎవరు చంటి పిల్లలు లేరు, మా మనవరాలు లేదు. కానీ మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఉంటాను మరి. మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ విజయ పన్నాల.